మన శిల్పకళ కోరుట్లలో మెయిన్ షెడ్లో అయితే కొన్ని 3 గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి ఫ్రెండ్స్. మనం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. లాస్ట్ అప్డేట్లో ఒక 2 గణపతులు చూపించిన, ఇంకో గణపతి కూడా అయితే మేకింగ్ జరిగింది. మొత్తం 3 గణపతులు అయితే సో ఫైనల్లీ మనం వచ్చేసి కోరుట్ల మన శిల్పకళ శిల్పకళ షెడ్ లాస్ట్ అప్డేట్ వచ్చి కొన్ని గణపతులే చూపించిన, ఇప్పుడైతే ఇంకా కొన్ని గణపతులు మేకింగ్ జరిగింది. అలాగే ఇంకోరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియోతో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ మంచి మంచి రీల్స్ అయితే ఉన్నాయి. అలాగే వీడియో అయితే చూస్తున్నారు అయితే లైక్ చేయట్లేదు, పిల్లలతో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూసుకోవచ్చు. బోలో పార్వతీ పతయే హర 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 మహాదేవ్. అలాగే అందరైతే వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్, కుదిరితే ఒక లైక్ అయితే వేసుకొని సపోర్ట్ అయితే చేయండి. 2024లో ఎలా అయితే సపోర్ట్ చేశారో 2025లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే మొత్తం ఈ షెడ్లో ఎన్ని గణపతులు ఉన్నాయి ఏంటి అని అయితే మొత్తం అయితే చూసేద్దాం పదండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి గణపతి వచ్చేసి దాదాపు 20 feet అబోవ్ అయితే ఉంది. మనకైతే బ్యాక్ డ్రాఫ్ట్లో చూసుకోవచ్చు అన్ని శేషనాగుని అయితే ఇచ్చారు. మనకి కిరీటం మీద కూడా అయితే కృష్ణుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే శేషనాగ్ మీద అయితే మనకి దర్జాగా అయితే మనకి కృష్ణుడు అయితే అనుకొని అయితే మనకి దర్శనం అయితే ఇస్తాడు. దాదాపు ఈ గణపతి వచ్చేసి 20 feet అబోవ్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు జ్యువెలరీ వరకు కుందన్ వరకు అయితే చాలా బాగుంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అలాగే ఇంకొక గణపతి ఫ్రెండ్స్, ఇదైతే 12 feet అబోవ్ అయితే ఉంది. మనకి గణపతి అయితే మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు, దర్శనం అయితే ఇస్తాడు. మనకి బ్యాక్ డ్రాఫ్లో చూసుకోవచ్చు మనకి కిరీటం మీద అయితే మంచిగా అయితే ఇచ్చారు కిరీటంని. అలాగే బ్యాక్ డ్రాఫ్లో అయితే గజరాజుని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే మనకి వినాయకుడి కిరీటం అయితే చాలా బాగుంది. అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి చూసుకోవచ్చు దాదాపు 12 feet అబోవ్ అయితే ఉంది. మనకి చూడండి కిరీటం మీద అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు తొండం మీద అయితే మనకైతే శివుడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇటు పక్క అయితే ఇంకో గణపతి అయితే మేకింగ్ జరిగింది. చూసుకోవచ్చు మనకి కింద అయితే శేషనాగని అయితే ఇచ్చారు. మహారాజా స్టైల్ అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తారు. మనకి పైన చూసుకోవచ్చు మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే తామర పువ్వులో అయితే మనకైతే చూసుకోవచ్చు శంకుముల టైప్లో అయితే మనకైతే పైన ఇచ్చారు. మన వెంకటేశ్వర స్వామిది అయితే నామాలు అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా శంకుని అయితే ఇచ్చారు. చాలా బాగుంది. మనకి గణపతి వచ్చేసి జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ చాలా బాగుంది. కింద అయితే శేషనాగని అయితే ఇచ్చారు. ఈ గణపతి వచ్చేసి దాదాపు 12 feet అయితే ఉంది. కిరీటం వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. అలాగే ఇటు పక్క అయితే ఇంకా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి ఫ్రెండ్స్. చూసుకోండి మనకు ప్రజెంట్ అయితే మన కోరుట్ల శిల్పకళ షెడ్లో అయితే కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. ప్రజెంట్ అయితే చూసుకోండి ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనకి 12 feetsలో అయితే మనకి ఈ 2 గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. మనకి పెద్ద గణపతి అయితే మన బ్యాక్గ్రౌండ్లో చూసిన గణపతి. ప్రజెంట్ అయితే ఈ 12 feet గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఇంకా నెక్స్ట్ మోడల్స్ కూడా అయితే మేకింగ్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవడం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ మంచి రీల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో